నీలి మేఘాల మధ్య మన నీల మేఘశ్యాముని ఆలయాన్ని దర్శిద్దాం. తమిళనాడులోని సేలంలోని అయోధ్య పట్టణంలో ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీ కోదండపాణి రామర్గా పూజలందుకుంటూ సేలం రామర్గా పిలువబడుతున్నాడు. ఈ ఆలయంలో వైష్ణవ సాంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాలలో ఒక్కటిగా భరద్వాజుడు ఈ ఆలయాన్ని నిర్మించారట. ప్రవేశ ద్వారం 5 అంతస్తుల రాజగోపురాన్ని కలిగి ఉండగా భరద్వాజుడు రాముని పట్టాభిషేక మహోత్సవాన్ని చూడాలనుకోవడంతో ఆ శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని ఇక్కడే ప్రారంభించి అయోధ్యలో పూర్తి చేశారని చెబుతారు. అందుకే మనకు ఇక్కడి ప్రధాన గర్భాలయంలో సీతారామచంద్రులతో పాటుగా ఆయన సోదరులు విభీషణుడు, భరద్వాజుడు, వశిష్ఠులు సేవ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ ఆలయం ఒక రక్షిత స్మారక చిహ్నం. మ్యూజికల్ పిల్లర్స్ను కలిగి ఆండాళ అమ్మవారితో పాటుగా ఆంజనేయులు, గరుడ ఆలయాలను కూడా మనం దర్శించవచ్చు ఇక్కడ.